రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే విద్యుత్ ఛార్జీల పెంపుపై ధర్నాలు చేయండి, మీరు రాస్తారోకోలు చేయండి అంటూ పిలిపించిన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా ఏ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదంటారు? నిన్న ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడండి. కడప అదేది ఆయన నియోజకవర్గం పులివెందులు అనుకుంటా, పులివెందుల పిల్లి పాల్గొంటే అక్కడ ఏం జరిగింది, వాళ్ళ కార్యకర్తలనే వాళ్ళు పోగేసుకున్నారు. రాళ్ళు చెప్పులతో ఎందుకు కొట్టారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడతాను అంటున్నావు, నువ్వు వచ్చావు, ముందు రోజు రాలేదు జనం, రెండో రోజు ఆడి పేరేంది ఎవడో ఒకళ్ళే వాడిని నానా బట్టబూతులు తిట్టేసి నువ్వు జనాన్ని ఎందుకు పోగు చేయలేదని చెప్పి వాడిని తిట్టాడు. వాడు జనాన్ని పోగేసుకొచ్చిన తర్వాత సర్పంచులు కానివ్వండి, మున్సిపల్ కార్పొరేటర్లు కానివ్వండి, వాళ్ళ ప్రభుత్వంలో గెలిచింది వాళ్లే కదా, వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ బిల్లులు కాలేదంట. ఆ కొడక నువ్వు పోతా అనకూడదులే, కానీ పోతా మాకెందుకు ఇవ్వలేదని చెప్పి అద్దాలు వాళ్ళు కొట్టారు. పిల్లిలాగా పోలీసుల్ని అడ్డం పెట్టుకొని పారిపోయాడు. అది అందరూ తెలిసిందే, టీవీలో మీడియాలో అందరికి వచ్చిందే. సాక్షిలో మాత్రం రాలేదు. సాక్షి, TV9, HM టీవీ, ఇలా సొంత ఛానల్స్ ఉండే కదా, బులుగు మీడియా, వాటిలో అయితే రాలా. మిగిలిన సోషల్ మీడియాలో కానివ్వండి, ఇంకో చాట కానీ టీవీ పైన ఇంకో చాట వచ్చినాయి. అది యాక్చువల్గా అది స్పాట్లో తీసిన సిచ్యువేషను. పోలీసులు కొడుతున్నారు కార్యకర్తల్ని, చూసి నవ్వు వచ్చింది. ఈ నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితుల్లో ఆయన క్యాంప్ కార్యాలయం నుంచి పారిపోయాడు. అందరూ చూస్తున్న విషయమే. నిన్నేమో ఎట్టన్నా కానీ విజయం గారికి అయితే నేను ఒకటే చెప్తున్నాను, అమ్మ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, షర్మిల గారు మీరు జాగ్రత్తగా ఉండండి. రాలేదు కదా అసలు, రాలేదు కానీ రాలేకపోయినా చెప్తున్నాను, కైండ్లీ సజెషన్ అది అంతే. మీరు వచ్చారనుకోండి, ముద్దు పెట్టినట్టే పెడతాడు, కింద నుంచి కత్తితో పొడుస్తాడు, సింపతి కోసం ఎక్కడ ఉంటే అక్కడ చంపేస్తాడేమో కూడా తెలియదు. ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి అంటే మాత్రం మీరు రావద్దమ్మా, కైండ్లీ ఇన్ఫర్మేషను. ఇంకా లేదంటే మిగిలింది ఎవరు, భారతి గారు, ఆమె కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ అది కాదంటే అసలు చెప్పండి. అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించాడు ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన పాల్గొనాలి కదా, ఆయన ఎందుకని పాల్గొనలేకపోయారు అంటున్నాను జగన్మోహన్ రెడ్డి. నేను గజదొంగ జగన్ని ఎందుకు పాల్గొనాలి? నా కింద ఉన్న వాళ్ళందరూ పని చేస్తున్నారు, అదే బలుపుతోటి కదా 11 వచ్చింది. నేను వచ్చి ధర్నాలో కూర్చోవాలి. ధర్నాలో కూర్చుంటే ఏంటంటే నేను ఇంటర్నేషనల్ క్రిమినల్ని, నేషనల్ కూడా కాదు ఇంటర్నేషనల్ క్రిమినల్ని, ఎవడేటి పక్క నుంచి కలుగుతాడని భయం. మరి తాడేపల్లి కొంప చుట్టూ కట్టించుకుంది అందుకే, ఎవడు ఎటు నుంచి కాలుస్తాడో ఎక్కడి నుంచి షూట్ చేస్తాడని భయం, ఒక భయం. అదేంటంటే పులి లేత సింహం అడవిలో ఉండాల్సినవి, వాటికైతే భయం ఉండదు. కొట్టినా కానీ మనం చేసిన అన్యాయాలు ఏంటో, అక్రమాలు ఏంటో అందరికి తెలుసు. ఒక్కోటి బయటకు వస్తుంది. నిన్నటి దాకా పేరు నాని ఎగిరి పడ్డాడు. 708 బస్తాలు ఎత్తేసాడు. ఎక్కడ కంటికి కనపట్ల. ఏం మర్యాదలు చేస్తున్నారో మన పోలీసు వాళ్ళు కానీ, లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, లేకపోతే సిబిఐలు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ డబ్బులు కట్టావు. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఆ డబ్బులు? లెక్కలు అడగాలి కదా, లెక్కలు అడగాలా లేదా? ఒక్కడు జారుకుంటున్నాడు. ఇంకా రోజా అంటది వచ్చే 2029 కాదు, లైఫ్ లాంగ్ టైం ఇస్తున్నా రోజా. నువ్వు ఎక్కడైనా గెలిచినా నీ ఇంట్లో కూడా ఉన్నావు, గుండు కొట్టించుకొని నీ కాళ్ళకు ముక్కి వెళ్తా. ఆ మాట అంటారు ఏంది అసలు కావా? మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం చిట్టికేస్తే మా జగనన్న అంటే తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాం మేము అని సవాల్ విసురుతుంది కదా. 5 సంవత్సరాల నుంచి ఎవరిది పీకావు? కట్టలు కట్టావు, క్రీమ్ పెట్టుకొని చీకావు నువ్వు. 5 సంవత్సరాల్లో పీకలేంది నువ్వు. నెక్స్ట్ వచ్చి ఏం పీకుతా? మా ఎదుటాడేమో గాజులేని దొడుకొని లేడు. నువ్వు పిలిస్తే పలుకుతారు, నీ గుండాలను తీసుకొచ్చి బీహార్ నుంచి తీసుకొస్తాను, లేకపోతే ఇంకో సాటిని తీసుకొస్తాను. ఇక్కడ ఉండాలేమో. ఇప్పటికీ మీరు ఇంకా రోడ్డు మీద తిరిగి మీటింగ్ పెడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారికి గొప్పతనం. గుర్తుపెట్టుకోండి, మీడియాలో చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం కాబట్టి మీరు ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇంకా వేయలా మీకు. మీరు కావాలని గొక్కోవద్దు. గొక్కున్న తర్వాత పుండు పడిన తర్వాత ఏమైద్దో, ఆ తర్వాత క్యాన్సర్ కింద మారిద్దో, లేకపోతే నువ్వు లైఫ్ లాంగ్ ఏమైపోతావో కూడా గుర్తుపెట్టుకో. వార్నింగ్ ఇస్తుందండి ఆమె. మీరేంది ఆమెకు వార్నింగ్ ఇస్తారు? ఒక మాట చెప్తున్నాను, మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే, మరి ఆమె డైరెక్ట్ గా చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ లేకుండా భూస్థాపితం చేస్తానని సవాల్ విసిరారు. మరి
భూస్థాపితం కాదు. ఈ తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు లేకపోయినా 11వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చింది, గుర్తుపెట్టుకో నువ్వు. అదే నువ్వు బలుపుతోటి చేసిన పనికి 11 పరిమితం అయ్యావు. నువ్వు 750 ఓట్లతో గెలిచిన దానివి. నువ్వు పెద్ద అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని సంకనేసుకొని గెలిచావు. ఇప్పుడు రా 30,000 40,000 మెజార్టీతో ఓడిపోయావు. గుర్తుందా నీకు? గుర్తుపెట్టుకో. అంటే గుర్తుపెట్టుకోండి, మీరు బెదిరించి జనాన్ని మోసం చేయాలని చూస్తే ఇక్కడ ఎవడు ఊరుకునేవాడు లేడు. అదే చంద్రబాబు నాయుడు గారు చిటికేస్తే, లోకేష్ కానీ పవన్ గారు, అసలు మీరు అక్కడ ఇదిగో స్టేట్లో మీరు బతకడానికి, రోడ్డు మీద తిరగడానికి కూడా అవకాశం ఉండదు. గుర్తుపెట్టుకోండి. అది నువ్వు బెదిరించడం కాదు, పోలీసులు బెదిరిస్తున్నారు, సిబిసిఐడి వాళ్ళని బెదిరిస్తున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారని నాకైతే తెలీదు. అంటే మీకు పిల్లలు లేరా? మీ అబ్బాయి స్కూల్ నుంచి రాడా, కాలేజీ నుంచి రాడా? ఇలాంటి వేసాలు వేసేది మీరు బెదిరిస్తున్నారు కదా. మీ బెదిరింపులకి సరైన సమాధానం ఖచ్చితంగా ఏ రోజు అయితే నువ్వు రోడ్డు మీదకి వస్తావు ఆ రోజు మీకు సమాధానం దొరుకుతుంది. దొరికే పరిస్థితి ఏర్పడేది. మీకు అనవసరంగా గోక్కొని పుండు చేసుకోవద్దు. సరే, ఇదంతా ఓకే బాగానే ఉంది. మరి సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న కామెంట్లు కూడా అవే కదా. పులి పంజా దెబ్బ అంటున్నాడు, మౌనంగా ఉన్నాడు కదా అని చెప్పి తక్కువ అంచనా వేయొద్దు. ఈసారి మేము కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు, దెమ్మ తిరిగి బొమ్మ కానొచ్చింది మీ అందరికి. నేను సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చేస్తున్నాడు. ఎమ్మెల్యేనా సజ్జల రామకృష్ణారెడ్డి? ఏమన్నా ఎమ్మెల్యేనా? మాజీ ఎమ్మెల్యేనా? ఎంపీనా? లేకపోతే ఏమన్నా మినిస్టర్ అయ్యాడు? కానీ వాడినైతే ఇట్నే అంట, ఈడు వాడని పిలుస్తా. అరే బొచ్చా నా కొడక, నీ మూలనే జగన్ సంకనాగిపోయాడు. నీ మూలాన జగన్ సంకనాగిపోయాడు, 11 పరిమితం అయ్యాడు. నువ్వే కదా సకల శాఖ మంత్రివి. అందరినీ నువ్వు ఎంతెంత కమిషన్లు దొబ్బావో, నీ కొడుకు ఏం చేశాడో, నువ్వేం చేశావో అందరికి తెలియని విషయం కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి, బీ కేర్ఫుల్. ఆ మాట అన్నావు కదా, నువ్వు తెలంగాణ పారిపోవాలా? నువ్వు పెద్ద రిపోర్టర్ అనుకుంటున్నావా? నువ్వు పెద్ద రిపోర్టరు లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటున్నావంటే నువ్వేది బెదిరించేది? నిన్ను ఇదే ఒక్క మాట మీద నిన్ను లోపలేస్తే తీసుకొచ్చిన మీ జగన్మోహన్ రెడ్డి కూడా బయటకు తీసుకురాలేడు. గుర్తుపెట్టుకో ఇది. అంటే ఇక్కడ అధికారులు కూడా బెదిరించే పరిస్థితి ఇంకా వైసీపీ నాయకులు ఎందుకని మారలేదంటారు? వాళ్ళ పద్ధతి ఇంకా ఎందుకు మారలేదంటారు? గుండాయిజం, మేము గుండాలం, మేము రాక్షసులం, మా జోలికి రావద్దని చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు వీళ్ళు. ఏంట్రా నువ్వు హెచ్చరించేది? పోలీసు వాడు తలుచుకుంటే గంటలో నిన్ను గంట నువ్వు ఎక్కడున్నా 7 సముద్రాల అవతల ఉన్నా సరే పీక్కొచ్చి లోపలేస్తారు. పోలీసు వాళ్ళని అంత తక్కువగా అంచనా వేసావా? పోలీసు వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారేమో, మిగిలిన వాళ్ళందరూ నిజాయితీగా పనిచేసేవాళ్ళు 100 వేలలో ఉంటారు. ఇంకేంటి? వాడు బుగ్గన పేరు నాని ఏమో అంత తరలించాడు. ఈ బుగ్గన ఒకడు, ఈడు కూడా దాంట్లో రేషన్ బియ్యంలో సర్క్యులర్ వాడు. రోజా ఒకటి దాంట్లో సర్క్యులర్, అది పేరు కొడాలి నాని తప్పించుకుపోయాడు. ఆల్రెడీ వెళ్ళిపోయినాడు బియ్యం, లేకపోతే కొడుకు దొరికేవాడు. ఏమైపోయాడు అంటారండి ఇదంతా? అన్నాడు కదా, పాస్పోర్ట్ వేసుకొని పారిపోయారు. రేపు ఎలక్షన్ 4వ తారీఖు తర్వాత ఒక్కడు కూడా ఉండడు అన్నాడు కదా తెలుగుదేశం పార్టీ వాడు. ఈడు ఎక్కడికి పోయాడు చెప్పమను. ఈడు వలభనే నుంచి తల్లిపాలు దాగి రొమ్ము గుద్దే నా కొడుకులే వీళ్ళందరూ మళ్ళీ తెలుగుదేశం పార్టీలో రావాలంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. కార్యకర్తలు కూడా ఎవడో ఒప్పుకోడు. ఎవరిని తీసుకురావాలి? ఎందుకు తీసుకురావాలి? వాళ్ళు ఎందుకు అవసరమా మాకు?